హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. సో అదేవిధంగా మన వీడియో చూస్తున్న వారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా నాకు కూడా కొంత మోరల్ సపోర్ట్గా నిలబడడం జరుగుతుంది. సో మనం వివరాల్లోకి వెళ్తే భారత్కు గ్రామీ సంబరం అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది మనకి. ఈ ఏడాది 5 భారతీయులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు. మనకు 2024 సంవత్సరానికి గాను ఏకంగా 5 భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారంటూ మనకు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకి ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకిర్ హుస్సేన్ మరియు వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా, అదేవిధంగా గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ కళాకారుడు గణేష్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వ గణేశన్ వినాయక్ రామన్ను గ్రామీ అవార్డులు వరించాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే జాకిర్ హుస్సేన్కు మొత్తం 3 అవార్డులు రావడం జరిగింది. అదేవిధంగా రాకేష్ చౌరాసియాకు 2 గ్రామీలు లభించడం విశేషం అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకు లాస్ ఏంజల్స్లో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీ అవార్డుతో ఉస్తాద్ జాకిర్ హుస్సేన్, అదేవిధంగా శంకర్ మహాదేవన్, సెల్వ గణేష్, రాజగోపాలన్ వీరికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు భారత్కు గ్రామీ సంబరం అంటూ ప్రధానంగా అయితే న్యూస్ రావడం జరిగింది. సో అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఖాళీల గుర్తింపు అంటూ కూడా మనకు రావడం జరిగింది. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు. దీనికైతే అర్హత మాత్రం ఇంటర్మీడియట్ తప్పనిసరి అంటూ మనకు పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయులతో పాటు సహాయకురాలు ఉంటారు. గతంలో ఈ పోస్టులో ఎంపికైన వారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారు సూపర్వైజర్గా పదోన్నతులకు రావడంతో కొన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. దీనికైతే కనీస విద్యార్హత గతంలో మాత్రం 10వ తరగతి ఉండేది. సో దీన్నైతే ఇప్పుడు ఇంటర్మీడియట్గా మార్చడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంటర్మీడియట్ అర్హతను నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ళు ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. 65 సంవత్సరాలు దాటిన వారు వారి యొక్క సేవలను వినియోగించుకోవద్దు, వారికి రిటైర్మెంట్ ప్రకటించాలంటూ కూడా మనకు నిబంధనలు అయితే పేర్కొనడం జరిగింది. మనకు రాబో రోజుల్లో అయితే అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఖాళీలను భర్తీ చేయబోతున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికైతే ఇంటర్మీడియట్ చేసిన వారు అర్హులు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారైతే 10th అర్హత ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్ అర్హత కోసం అయితే ప్రయత్నించండి. సో దానికోసం ఇప్పుడు టాస్ ఓపెన్ ఇంటర్మీడియట్కు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. సో ఎవరైనా ఫీజు కట్టుకునే వారంటే కట్టుకొని ఇంటర్మీడియట్ అర్హత అయితే పెంచుకునే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే పేపర్ లీకేజీలు, నియామక పరీక్షల్లో అక్రమాలపై కోరడా అంటూ రావడం జరిగింది. ఇదైతే మనకు ఎట్టకేలకు ఒక మంచి సవరణ అనుకోవచ్చు. అవకతవకలకు పాల్పడితే గరిష్టంగా 5 ఏళ్ల జైలు, అదేవిధంగా కోటి జరిమానా. సంబంధిత బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం అంటూ రావడం జరిగింది మనకి. ఎట్టకేలకు ఇలాంటి బిల్లులు రావడం అనేది చాలా పరిణామం. ఎందుకంటే మనం చూస్తున్నాం బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ కొన్ని ఎగ్జామ్స్ సెంటర్లలో లీకేజీ కారణంగా వాయిదా పడడం, అదేవిధంగా రద్దవడం ఇలాంటివి జరగడం కారణంగా ఆ కాలంలో ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఎంతో నష్టం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి బిల్లులు తీసుకురావడం శుభ పరిణామం. దీనిలో భాగంగా మనకి ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు 2024ను తీసుకొచ్చిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్లు 2024. అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే గగన లక్ష్యం అభ్యాస పరీక్ష విజయవంతం అంటూ కూడా మనకు రావడం జరిగింది. గగనతలంలో దూసుకొచ్చే శత్రు క్షిపణులు, బాంబులను కూల్చగలిగే నిర్దిష్ట లక్ష్య వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ మనకు సోమవారం ప్రకటించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ తయారు చేసిన హైస్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియా టార్గెట్ హెచ్ఈఏటి అభ్యాసం విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. అభ్యాస డిజైన్ను డిఆర్డిఓ వారి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏడీఈ డిజైన్ చేసిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. స్వదేశీయంగా తయారు చేసిన ఆటో పైలట్ విధానంలో తనంతట తానే ఎగరగలదు, అదేవిధంగా రాడార్, విజువల్, ఇన్ఫ్రారెడ్ వ్యవస్థలు అభ్యాసంలో ఉంటాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. తనను ఢీకొట్టే క్షిపణుల పారామితులను ఇది రికార్డు చేయగలదు. దీంతో మన అమ్ముల పదిలో మరో అస్త్రం చేరిందంటూ కూడా మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో ఇది మనకు అభ్యాస గురించి కొంత సమాచారం. అదేవిధంగా మరో 455 మంది జేపీఎస్ల క్రమబద్ధీకరణ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. గతంలో మనకు 6,603 మందిని గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించడం జరిగింది. సో దానిలో భాగంగా 4 సంవత్సరాల ప్రొఫెషనల్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్న వారికి మళ్ళీ గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా 455 మందికి క్రమబద్ధీకరించడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 21 వరకు టాస్ పరీక్షల ఫీజు గడువు అంటూ మనకు ఇవ్వడం జరిగింది.
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం టాస్ వచ్చే ఏప్రిల్ మే నెలలో నిర్వహించే 10 మరియు ఇంటర్ పరీక్షలకు ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు విద్యార్థులు పరీక్షల రుసుము చెల్లించవచ్చని మనకు పేర్కొనడం జరిగింది. ఆలస్య రుసుము రూ. 50 తోటి మార్చి 4 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే 10th కానీ ఇంటర్మీడియట్ కానీ రెగ్యులర్ కోర్సు చదవలేదో వారైతే ఓపెన్ విధానంలో చదివేవారు పరీక్ష ఫీజు కట్టుకోవడానికి అయితే మంచి అవకాశం. సో ఒక అకాడమిక్ వేస్ట్ చేయకుండా ఖాళీగా ఉన్నవారైతే ఈ విధంగా అయితే అప్లికేషన్ చేసుకొని ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. సో ఏ రోజు ఎప్పుడు ఉపయోగపడుతుందో, ఏ సర్టిఫికేట్ ఎప్పుడు ఉపయోగపడుతుందో ఎవరు చెప్పలేరు కాబట్టి చేసి ఉంటే ఒక పని అయిపోతుంది. సో ఉంచుకోండి. అదేవిధంగా కరెంట్ అఫైర్లో భాగంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే, భారత్లో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కార్యక్రమానికి ఏ సంస్థ ఆర్థిక సహాయం అందించిందంటూ ఇవ్వడం జరిగింది. ఇది ఏడిబి, ఆసియా అభివృద్ధి బ్యాంకు. అదేవిధంగా భారత మహిళల క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్లోనే తొలిసారిగా ఇటీవల ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని ఏ భారత ఆఫ్ స్పిన్నర్ గెలుచుకుంది అంటూ ఇవ్వడం జరిగింది. స్నేహ్ రాణా గెలుచుకోవడం జరిగింది. భారత నైపుణ్యాల నివేదిక 2024 ప్రకారం అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలున్న బీటెక్ అభ్యర్థులు ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఇదైతే మనకు మహారాష్ట్ర. 2023 డిసెంబర్ 26న ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన అత్యాధునిక స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక ఏది? ఇది మనకు ఐఎన్ఎస్ ఇంపాల్. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మరికొన్ని విషయాలు చూసుకుంటే, భారత తీరరక్షక దళంలో 260 నావిక్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 27 వరకు ఉంది. అదేవిధంగా బెంగళూరులోని ఐఐఎస్సి నుంచి పీజీ మరియు పిహెచ్డికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 22 వరకు ఉంది. అదేవిధంగా సిబిఎస్ఈ అడ్మిట్ కార్డ్స్ విడుదల అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో మనకు సిబిఎస్ఈ బోర్డు నుంచి 10 మరియు 12వ తరగతికి సంబంధించి ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనం ఈ అడ్మిట్ కార్డుని cbse.gov.in అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ రూల్స్ మార్చండి అంటూ మనకు ప్రధానంగా అయితే న్యూస్ రావడం జరిగింది. ఇందులో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే, బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ రూల్స్ మార్చండి, హెల్త్ యూనివర్సిటీ నిర్లక్ష్యంతో 2000కు పైగా సీట్లు ఖాళీ, ఆరోగ్య శాఖ మంత్రికి బాధిత విద్యార్థుల రిక్వెస్ట్ అంటూ ఇవ్వడం జరిగింది. మనకి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లలో ఎంఎస్ మరియు నీట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని ఐఎన్సీ నిబంధనలు సడలించిన హెల్త్ యూనివర్సిటీ నిర్లక్ష్యంగా వివరిస్తుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు నీటిపై అవగాహన లేక అర్హత పొందలేదు. దీంతో ఇప్పుడు అన్ని కాలేజీల్లో సుమారు 2000కు పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. కన్వీనర్ కోటాకు ఎంసెట్ను పరిగణలోకి తీసుకున్న వర్సిటీ మేనేజ్మెంట్ కోటాకు నీట్ తీసుకోవాలని వేర్వేరు నిబంధనలు పెట్టడం ఏందని విద్యార్థులు ప్రశ్నించడం జరుగుతుంది. సో దీనివలన తమ భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. కన్వీనర్ కోటాకి ఎంసెట్ పరిగణలోకి తీసుకుంటున్నారు, మేనేజ్మెంట్కి మాత్రం నీట్ను పరిగణన తీసుకోవడం ఏంటి అని చెప్పి విద్యార్థులు అయితే కొంత వాపోవడం జరుగుతుంది. ఇది మనకు బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ రూల్స్కి సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం అంటూ కూడా మనకు రావడం జరిగింది. సాలార్జంగ్ మ్యూజియంలో శంకుస్థాపన చేయడం జరిగింది. శిలాశాసనాలు మన వారసత్వ సంపద అని, వాటిని మనం రక్షించుకుంటే చరిత్రను కాపాడుకున్నట్టు అంటూ మనకు కేంద్ర మంత్రి పేర్కొనడం జరిగింది. సో ఇదైతే మనకు దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం అయితే హైదరాబాద్లో ఏర్పాటు కాబోతుంది. అదేవిధంగా వర్టికల్గానే గురుకుల టీచర్ పోస్టు నింపాలంటూ మనకు గురుకుల అభ్యర్థులు ధర్నా చేయడం జరుగుతుంది. హారిజంటల్ విధానం వద్దని నోటిఫికేషన్ మేరకు వర్టికల్ ద్వారా గురుకులాల టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటూ అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. సో మనకు ప్రస్తుతం అయితే గవర్నమెంట్ హారిజంటల్ విధానంలో ఫిలప్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం రావడం జరుగుతుంది. కోర్టు కూడా హారిజంటల్ విధానానికే సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. కాబట్టి మనకు గతంలో 9210 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. సో మనకు వర్టికల్ విధానం అమలు చేస్తే మాత్రం అమ్మాయిలకు ఎక్కువగా లాభం జరుగుతుంది. సో హారిజంటల్ విధానం చేయడం వల్ల అందరికీ సమన్యాయం జరుగుతుందంటూ మనకు కోర్టు కూడా కొన్ని సందర్భాల్లో అయితే పేర్కొనడం జరిగింది. సో ఆ విధంగా అయితే మనకు గురుకులకు సంబంధించి హారిజంటల్ విధానంలో ఫిలప్ చేయబోతుంది. సో హారిజంటల్ విధానం మరియు వర్టికల్ విధానంలో డౌట్ ఉన్న వారికి అయితే మనకు పైన ఐడి కార్డులో వస్తుంది. కావాల్సిన వారు ఒకసారి అక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు టీఎస్పీఎస్సీ సెక్రటరీగా నవీన్ నికోలస్ బాధ్యతల స్వీకరణ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా డమిన్ నికోలస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కమిషన్లో పనిచేసిన అనితా రామచంద్రన్ రిలీవ్ అయ్యారంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు పేపర్ లీకేజ్లో కారణంగా టీఎస్పీఎస్సీ సెక్రటరీపై బదిలీ వేటు పడిందంటూ మనం అనుకోవచ్చు. టీఎస్పీఎస్సీ గురించి కొంత సమాచారం. అదేవిధంగా చిన్నపిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించొద్దంటూ మనకు రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశం అంటూ రావడం జరిగింది. మనకి చిన్నపిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించొద్దని, ప్రచారానికి సంబంధించి పనులకు వారికి అప్పగించొద్దంటూ మనకు హెచ్చరించడం జరిగింది. నినాదాలు చేయించడం, పాటలు పాడించడం, కరపత్రాలు పంచడం, పోస్టర్లు అతికించడం వంటి పనులు చేయించకూడదంటూ మనకు రాజకీయ పార్టీలకు అయితే ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో రూపంలో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.